ఇప్పుడు ధర్మరాజాయ నమః అంటూ ఆ ద్రవ్యాన్ని వేస్తూ ఉండండి. ఓం బ్రహ్మ దేవానాం కవినావృప్రాణాం మహిషో మృగానాం క్షీరో వృభ్రాణాం పుష్పర్వణానాం పుంసో పవిత్రమతీద్రేఫం స్వాహ. ఓం వైగుంసో ప్రదేతమా మనస్తనోషప్రదః ప్రజావంతో శీమహి ఇంద్రాణీ దేవీ సుభగాభవత్ని స్వాహ. ఓం సమీషార్జగస్తస్పృశస్పతిమో ధీర్జిన్వో దేహుమహే వయో భూషాణో యథా వీర సామలద్భృతే రక్షదా వాయుర్ధస్వస్తయే స్వాహ. ఓం విష్ణవే నమః. ఓం త్రాతారవింద్రమవిదానింద్రగో హవే హవే గోహగోషో రవీంద్రగో వేషబ్రహ్మణో స్వస్తినో భగవాధాద్వింద్ర స్వాహ. ఓం అగ్నిర్ధూతమృణీమహే హోతారం విశ్వవేదౌ అత్యేకస్య స్వాహ. ఓం హిమయ్యమస్త్రస్వరమాహితాంగిరోభిర్విధారః ఆత్మామంత్రాక్కవిశస్త్రావహంత్వేనారాజం హవిషామావయ స్వస్వాహ. ఓం అసుల్బంధవిజమావిచ్ఛేరస్యేద్యాంతస్కరస్యాన్వేషి కన్యమస్మదిచ్చదాదిత్యానమో దేవృదే దుగ్ధమస్తు స్వాహ. ఓం తత్వాయామి బ్రహ్మణా మంతవానస్వాశాస్తేనమానో హరిద్భిః అహేనమానో వరుణేహ మోధుషం సమానాయు ప్రమోషి స్వాహ. ఓం ఆనో యుద్ధిష్యదినీభిర్ధనగో సహస్రణీభిరోయా యజ్ఞం వాయో అస్మిన్ హవిషివావేస్మ యోగ్యం పాద స్వస్తిభిः సదా న స్వాహ. ఓం యథాగద్భుతో గౌర్యజ్జిత్ ప్రతిదావోక్షదాయుత్రాః ప్రముంజావ్యగుమఃప్రాదాయజ్ఞే ప్రతరామహాయు స్వాహ. ఓం నమస్తోవాయుధ రుద్రాయుధ నమస్తామ్రాయుధ రుణాయుధ నమ శృంగాయుధ పశుపతయేధ నమ ఉగ్రాయుధ భీమాయుధ నమో అగ్రే వధాయుధ దూరే వధాయుధ నమో హంద్రేజ అనీయుధేధ నమో వృక్షేభ్యో హరిగేజేభ్యో నమస్తారాయ నమ శంభవే నమ యోభవేగ నమ శంకరాయుధ వయస్కరాయుధ నమ శివాయుధ శివతరాయుధ స్వాహ. ఓం లేఖస్థలేఖస్థిరేఖస్థిస్థిరాద్య ఆద్యందుషాణావ్యద్వస్మాగుమల్త దేవజ్యోతిస్థిర ఆదిత్య ఆద్యందుషాణావ్యద్దు స్వాహ. ఓం యదయాతం వహదం సూర్యాయ సచక్రేణ సగుణాధితోజోహమి వితౌనో ముంచతమాగ స్వాహ. ఓం విశ్వే దేవాశ్రుదేవృహలం మేయే అంతరిక్షేయ ఉపద్యవిష్ఠ ఏ అగ్నిత్మా ఉత వాయుత్ర నాసవ్యాస్మిన్ బర్హిజమాదే స్వాహ. ఓం పరేరవిద సౌమ్యా గంభీరై పృథివీ పూర్వ్యై అదావిద్రోక్షవిదత్రా అభీత యమేన ఏ సుధమాదం వదంతి స్వాహ. ఓం అవిద్యం దేవగుం సవిధాన మౌన్యో కవికృవచ్చావి సత్యసవసగూఢనరామభిప్రియం మణిమోర్నాయస్యామది పాదిద్యుత్య అదిద్యుతత్సవీమణి స్వాహ. గంధర్వోద విశ్వావదర విశ్వస్మాదీశతో యజమానస్య పరిధిరిడైర స్వాహ. ఓం అప్సరాసురయా మేధా గంధర్వేషు జన్మనః దైవీం మేధాదస్పతి సామాం మేధా సురభిద్రతాగు స్వాహ. ఓం ఇదక్రంద ప్రపంచాయమాన ఉద్యన్ సముద్ర దుతమాపురీషాత్ క్షీణస్య భక్ష్యాహరణస్య బాహూమస్తుత్యం మహిళాంతి అర్పణ్ స్వాహ. ఓం ఆశుష్యానోమశగోణ యుద్మోఘనాగణః శోభనష్టనీనాం సంగ్రంథనో విషయేక వీరశ్రగోదేన పదయత్సాగరంద్ర స్వాహ. ఓం యత్తేగాత్రాలగ్నాభిషమానాదభిషోలం తేజస్యావధావతి పాదభూమ్యాపాశ్రయన్మాదులేషు దేవేభ్యస్తదుషభ్యో నమస్తు స్వాహ. ఓం యత్తేగాత్రాలగ్నాభిషమానాదభిషోలం తేజస్యావధావతి పాదభూమ్యాపాశ్రయన్మాదులేషు దేవేభ్యస్తదుషభ్యో రామస్తు స్వాహ. ఓం ప్రజాపతేనస్పదేదాన్యో విశ్వాజాదాని పరిదామోహువా యుక్కామాస్తేజో హస్తన్నో అస్తు వయకస్యామయోరహి నాగు స్వాహ. ఓం తామత్సామక్యవర్ణాంతపదాజుంది వై దేవీ గోషణమః ప్రవచ్యే సూతారాసిధరసే నమ స్వాహ. ఓం ఇదం విష్ణుర్యక్రమే త్రేధాన్యదేవలో సమరోస్తి బాగుంద్రమే స్వాహ. ఓం ఉదీరతామో ఉత్పరాధో మధ్యమా పితర సోమ్యాద అసంజయీ అసంజ అసంజ ఈయురవృకారజ్ఞాస్తేనో వంతుమిదరో హవేషు స్వాహ. ఓం పరప్రత్యో అర్వరేహి బంధాయస్తేవ ఇదరో దేవో స్వాహ. ఓం మహీజ్యో ప్రవీణ ఇవం యజ్ఞమేక్షరా వృదాన్ ఓహైమభి స్వాహ. ఇవం మే గంగే యవనే సరస్వతిషో దృష్టోమం తదావృష్ట్యా అదిజ్ఞావృతదేకస్తయాతి రుప్య సుషోమయ స్వాహ. ఓం సముద్రాయ విజయాయ సిద్ధూనాంపదజే నమః. హరే కాంతర్వాదాం విద్రేధుర విశ్వకర్మణే స్వాహత్యం స్వాహ. ఓం ఓం సమామృతన్నధర ఓం సమామృతన్నుధరా ఓం సమామృతన్నధరాకులీచీరహి అగ్ని అమరుద్రంతి స్తాః పర్వతస్య ప్రవృత్య పృష్ఠేనావశ్చరంతి స్వస్తిజ్ఞాన స్వాహ. ఓం గణానాన్వాగణవిభవాభిరంగవీణ ఓం నమస్కారస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదానస్పన్వన్నోదయశ్రీరాజ స్వాహ. ఓం యత్తేగాత్రాజగ్నాభిషమానాదభిషోలం
ఓం మధుజమే మధుష్టమే గణపతమే శిష్టమే స్వాహా ఓం ఇదైః హరిదైః సరస్వత్యై స్వాహా ఓం రౌద్రగ్రగణాస్యకురిద్విగ్మగాదేశరభ్యాయై హరిణో మార్గో బ్రహ్మాణే శార్గస్తరక్ష కృష్ణశ్వాదరక్షోగం సమస్త ఇతర జనానామగ్నయే ధూక్ష్ణా స్వాహా ఓం ఉదుత్తమం వరుణపాశమస్మదవాధమం విమధ్యమకృష్ణధాయ అధామయమాట్య ప్రదేదవానాగసో హరిదయే స్యామ స్వాహా ఓం అగుంష్టమే రశ్మిష్టమేదాభ్యష్టమే అధిపతిష్టమే స్వాహా ఓం అభిద్భాగోతమా గిరానో ఓషధ ప్రధావనే ఇంద్రావాజాయ కృష్ణయే స్వాహా ఓం అయం దక్షిణా విశ్వకర్మా తస్య మనో వైశ్వకర్మణ గ్రీష్మో మానసస్తృష్ట గ్రీష్మే దుష్టుభ ఐడమైడాదంతర్యామోంతర్యామాత్ పంచదశ పంచదశ బృహత్ బృహతో భరద్వాజ స్వాహా ఓం అయం పశ్చాత్ విశ్వవ్యదాస్తస్య చక్షుర్వైష్ణవ్యతదంబరుషాణి చాక్షుషా జగతి వారుషీ జగత్యాక్షామామృక్షుకశుక్రాస్తప్తజాత్ వైరూపాత్ విశ్వామిత్రజ స్వాహా ఓం యత్తేజస్కం కశ్యపరోధరావతు ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను యద్వన్ సూర్యార్పితాः సప్తసాగరౌ తస్మిన్ రాజానాం అధివిష్టయేమమి స్వాహా ఓం ఇదముత్తరాత్ సోమస్తస్య శ్రోత్రగోసౌ భగో శరత్సౌత్ర్యనుష్టచ్చారత్యాః అనుష్ఠుభద్వారక స్మారాన్ మంధీ మంధిన ఏకవిపుంషాత్వై రాజం వై రాజాత్ జవదక్షరసి స్వాహా ఓం అయం పురోభవస్తస్య ప్రాణో భౌమాయనో వదంత ప్రాణాయనో గాయంతి వాసుంతే గాయత్రీ వాసుంతే గాయత్ర్యై గాయత్రం గాయత్రాత్మ భాగోషో భాగోషోస్త్రీ వృతో ఓం శోస్త్రీ వృత్రవృతో రతంతరగౌరంతరాత్ వసిష్ఠఋషి స్వాహా ఓం అద్రిరాజౌర్వాయ ప్రజాం పుత్రకామాయ రిజానో మన్యత నిర్వీర్యశ్చిధిలో యతయామాస ఏతం చతురాత్రమోష్యత్తమః రత్నేనాజిత తదో వైరస్య చత్వారో వీరా ఆజాయంత సుహోదాసూజ్జాత స్వత్ఫర్యుస్తు స్వవేగ స్వాహా ఓం తప్పత్యేభిరనుగచ్చ ఓం ఇంద్రాణీ దేవి సురగాసువత్నీ ఓం పుతకంశేన పద్విద్యేజిగాయ దిగంశస్య జగనంజోదనాని ఉపస్థైత్రకృష్ణవిరం వివర్తి స్వాహా ఓం అధైదానరూపేభ్యారమదే అధిహిరస్వమతిదీర్ఘం అధికృషమత్యగోసలము అతిశుక్లమతికృష్ణము అతిశ్లక్ష్ణమతిలోమశము అధిగిరితమతిదంతురో అతిమిర్మిరమతివేమిషం ఆజాయై జామిం ప్రతీక్షాయై కుమారి స్వాహా ఓం యదేర్హంగవే ఘనగో హరిభ్యా ఉపబ్రహ్మాయ శాడవస్తు వివాదిష్టాస్యారో దేవహిత ఇంద్రో వృత్రాణ్య ప్రజగంభాన్ స్వాహా ఆయంగో కృష్ణక్రమేధనం మాతరం పురః విరజ్య ప్రయన్సు స్వాహా ఓం అంబే అంబాల్యంబికే నమానయ దిగశ్చర సశస్త్యశ్వక స్వాహా ఓం యావేత్తు స్వాతనోన ఘోరాపాపగాయని దయానస్తరు వాచింద్ర యాగరిషందా విజాగరీ స్వాహా ఓం నమో గణేభ్యో గణపతిభ్యశ్చమో నమః స్వాహా సంతోషందనముభయోమో నమాగరమస్మభ్యోమో దత్తాం ప్రణశ్మన్యో భయత్తదా నాహృదకేషు నక్రమప్పనాదిదాసోపరణయం భాగు స్వాహా ఓం ధన్వనాగా ధన్వనాంజయేమ ధన్వనా దీవ్రా సమదో జయేమ ధనుషత్రో నమకామంత్రుడు పక్కకు పెట్టండి చేతులు జోడించండి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యద్ధుతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తు మే అనయా సంకల్పిత ప్రకారేణ మండప దేవతా హోమేన భగవాన్ సర్వాత్మక సాంగత పరివార ఆంజనేయ శివపంచాయత దేవత దివ్య చరణారవిందార్పణమస్తు రెండు చేతులు పైకి దిన్న పెట్టండి రాజాధిరామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి అయ్యా కూర్చొని చూడండి దోశలు పట్టండి చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధా యశ ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి నిలబడండి ఎవరి ఓపిక బట్టి 11 గుంజీల నుంచి 11,100 గుంజీల వరకు తీయవచ్చు 11 గుంజీల నుంచి 11,100 గుంజీల వరకు తీయండి గుంజీలు తీయండి అమ్మా ఇబ్బంది లేదు అయినంత మట్టుకు అంటే సాధ్యమైన మటుకు 11 అయితే ప్రధానం దీని తర్వాత ఏమన్నా మంచిగా తీయండి కాల్సామైంది అయ్యా మన
అన్నీ ఉండాలా స్వామి. ఓకే డన్ అన్నా నువ్వు కదా. చెప్తున్నా కదా అంత తలా ఇంత తీసుకెళ్ళడానికి అందులో పెడుతున్నాము. ఎక్స్ట్రా నీళ్ళల్లో పోసేయండి బిందెలు కొద్దిగా బిందెలు తెప్పింది ఆయన ఇటు రాకండి, ఎవరు రాకండి. బిందెలు తెప్పింది అశోకు కొద్దిగా బిందెలు తెప్పింది. కలిసాలు తీసుకో. వారికి నడవకుండా చెప్తాను బిందెలు పోయింది మనిషి అమ్మా ఇంటికి పోయి బిందెలు తేండి. ఆనంది సీట్ ఆడుందమ్మా. కబడ్డీ పోటీ లాగున్నది, కబడ్డీ పోటీ లాగున్నది. అది స్వామి భగవంతుడు నువ్వు డబ్బా పట్టుకొని కాదు రా, నీ బిందెలు తీసుకురా. నిన్ను మోసిపోయే నీళ్లు ఎవరు ఇస్తారు? అమ్మ నీ బిందెలు పోస్ట్ కాదురా, బిందెలు వచ్చాయి. ఇప్పుడు నీళ్ళు పోసేస్తాను. ఏం పోసావు బిందె చెప్పమ్మా. ఇంకోటి తేరా చాలా బిందెలు తీసుకో. ఇలా నిన్న మోటార్ తోటి ఇచ్చేది ఎలక్కుంది. ఖాళీ బిందెలు ఒక్కడా నడవకుండా ఖాళీ బిందెలు కూడా చదువుకోండి. అటండి అటండి అది చూసి ఇది ఇంకొక నడబట్టి ఉండండి. వద్దులేనా అందుకే వచ్చినావా? నేను కాదు, నేను వచ్చాను. ఏం చేస్తారు ఆయన ఒక రౌండ్ వేసుకుపోదామని వచ్చింది అంతే.
ఎవరికి వచ్చింది అందుకేనా రాకేష్ ఇప్పుడు తెప్పించింది నేను. అబ్బో జాడుంటాడు మరి యజ్ఞం కాడుండు ఈడుండు అన్ని దగ్గర ఉండాలి కదా. ఎల్లుండి లగ్గం ఉన్నది మొత్తం గ్రౌండ్ ఎంత అంత మంచి వాడండి. ఇది గ్రౌండ్ చాలా గుడి మంచిది ముంగడికి వస్తావురా అటు చూడు అటు ఇక్కడ వంటలు ఇక్కడ చూసి అదే అదే అన్న మళ్ళీ ఏం కాదు బాగానే అనుకోవచ్చు. జరిగిపోవాలా నీట్గా జరిగిపోవాలా. జై శ్రీ లైన్ కాదు నన్ను బట్టి ఖాళీ ఉంటుంది వచ్చేస్తాయి అది ముంచి ఏం కాదు. బిందెలు మనుషులు బిందెలు అదే ఉంది అదే ఉంది. జై శ్రీరామ్ అయితే తొందరగా చేసేవు కానీ ఇంకా రావాలి ఒక్కొక్కసారి 2 పట్టుకోవచ్చు దాకా ఏం కాదు టైము. జై శ్రీరామ్ ఇగో అదే అయిపోతుంది ఏంది బిజీలో ఇగో ఏ క్యాడ పడుతుందో చూడాలా బండికి. అయ్యా అయ్యా రానియండి రానియండి. జై శ్రీరామ్ అర్థం పెట్టబాక. జై శ్రీరామ్ అటారికి ఒక బిందెతో జై శ్రీరామ్ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇబ్బంది అవుతుంది. ఓం శ్రీరామ జయ రామ జయ 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 రామ ఓం శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ ఇప్పుడు కాదు ఇప్పుడు అందించిన వాళ్ళు అందించే లెక్కలు చూసుకుంటాం. అందించారు దానికి సపోర్ట్ చేయండి. ఇంకా ఇటుక పెడదాం మామ ఏదైనా బులో గిట్లా పెట్టి ఆవుతే పెట్టండి. ఒకసారి చూసుకోండి. పవన సుత హనుమానికి ఇక్కడికి రాని భక్తులందరికీ
అది వచ్చిన వాళ్ళకి చేయి కొట్టడం కాదు, రాని వాళ్ళకి కూడా కొడితే మమ్మల్ని ఇంత యాద్ చేసింది అనేటువంటి చిన్న తృప్తి ఉంటుంది వాళ్ళకి కదా. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై శ్రీరామ్, జై జై హనుమాన్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్, పతి రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ జయ రామ జానకి రామ, జానకి రామ. పావన రామ పట్టాభిరామ, పావన రామ పట్టాభిరామ. నిరతము నిన్నే కొలిచెదరామ, ఆహా రామ అయోధ్య రామ. రామ రామ రఘుకుల సోమ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాజాధిరామచంద్ర భగవానికి నమః. హరయే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్త ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ దేవతస్య దేవ ప్రతిమాయాః అంగ ప్రత్యంగ సంధిసముత్పన్న కుద్ధాల అగ్నిడంక అజ్ఞాతాపదోష నివారణ ద్వారా ఆంజనేయ శివపంచాయతన దేవత అధిష్టాన యోగ్యతా సిద్ధ్యర్థం నానావిధ ద్రవ్యోదక కలశైః మహాస్నపన కర్మ కరిష్యే ఇది సంకల్ప్య సంకల్ప సిద్ధిరస్తు తథాస్తు నిర్విఘ్నమస్తు. కలశారాధనం కృత్వా కలశే గంధ పుష్పాక్షతైరభ్యచ్య కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థో బ్రహ్మా మధ్యే మాతృగుణా స్మృతాః కుక్షోరు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదో హ్యధర్మణ అంగైదైతాः సర్వే కలశాంబు సమాశ్రితాः. గంగేర్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రాజా కృష్ణవేణీ చ గౌతమి. అంత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః శృణ్వన్నోతిభిः సీదసాదనం. మహాగణపతయే నమః. మనసా నమస్కారం సమర్పయామి. అక్షతలు పట్టుకోండి. ఇగో ఓం హిరణ్యగర్భస్సమవర్తదాగ్రే భూతస్య ఆదప్పదరేక ఆసీత్ సదాధార్వఠీన్యావదే మాంగస్మై దేవాయ హవిషా విహేమ ఇది ప్రాచ్య క్షారోదక కలశం నిక్షిప్య. ఓం యప్రాణతో నిమిషతో యస్య మృత్యుకస్మై దేవాయ హవిషా విధేమ యామ్యే తది కలశా నిక్షిప్య. ఓం యస్యేవే హిమవంతో మహిత్వా యస్య సముద్రగో రసయా సహాహుః యస్యేమా ప్రతిశో యస్య బాహో కస్మై దేవాయ హవిషా విధేమ నైరుత్యాం సర్పకలశం నిక్షిప్య. ఓం యం గ్రంథసి అవసాదస్తభానే అభ్యేక్షేదాం మనసారే జమానే యత్రాధిసూరౌదితౌ వ్యేది కస్మై దేవాయ హవిషా విధేమ పశ్చిమే ఇక్షుసకలశం నిక్షిప్య. ఓం ఏ నద్యౌ రుగ్రా పృథివీ చ దృఢే येन सोमस्तभिदन्येन नागः यो अन्तरिक्षे रसो विमान कस्मै देवाय हविषा विधेमावायव्ये मधुकलशा सन्दधानादरिगन्धिरग्निं यो देवेष्वति देव एक आसीत् तस्मै देवाय हविषा विधेमा ईशाने दर्भोदककलशं निक्षिप्य. ओम प्रदः ओम अस्मिन् कलशेन आदिग्रहकलशं मुख्य ओम आदिग्रहकलशं मत्युर्धारापयस्व पयस्वत्यात्वा विश्वं विन्धः समुद्रमिव सिन्धस्सवा स सिन्धवस्सावा सहस्राभजा सः प्रलयदिगायाः पूर्वे स्थापितेषु कलशेषु मध्ये अन्यस्तपदसन्नगौ तीर्थो कलशं देवसमीपे निधाय सर्वे समुद्रासरिपयेत्. ओम मूर्धानं दिवो अरतिं पृथिव्या वै ईश्वानरहृदाय जातदेवाः.
या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्जन्वगो हसः పసుపు అక్కడ నుంచి తెప్పియండి కొంచెం పసుపు అవసరం ఉంటుంది फलोदकं समर्पयामि नीराजनम् माघ्रापयामि दीपं दर्शयामि धूपदीपान्ते शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं निवेदयामि ताम्बूलदक्षिणां समर्पयामि नीराजनम् ततः नीराजनम् हर हर शंभो गिरिजाबंधो शिव शिव शंकर भूतपदे हर हर शंभो गिरिजाबंधो शिव शिव शंकर भूतपदे गिरीश महापज्जलधे रश्म उद्धर दीन कृपा जलधे गिरीश महापज्जलधे रश्म उद्धर दीन कृपा जलधे हर हर शंभो गिरिजाबंधो शिव शिव शंकर भूतपदे काशीपते वाराणसीपते काशीपते वाराणसीपते गंगा जटाचूट गौरीपते गंगे जय हर हर शंभो गिरिजाबंधो शिव शिव शंकर भूतपदे शंकर शिवा हर शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा हर शंकर शिवा बंधो शिव शिव शंकर भूतपदे शिव शिव शंकर भूतपदे निराजयामि निराजनान्ते शुद्धाचमनीयं समर्पयामि कुलपवनसुत हनुमान की राजाधिरामचंद्र भगवान की ओम नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः जात इषु शिवतमा शिवं बभूवते धनुः शिवा शिवेन वचसात्मा गिरिशाच्छापदामसि सर्वविज्जगत यक्ष्मगोमसदो अद्यब्रो गोमूत्रं असौ यस्ताम्रो अरुण उत बभ्रुस्सु मंगलः गोमूत्र गंगा से पानी इसमें डाल दो सहस्रशो वै शाकुंभेन धीमहि असव्यो पानी इसमें डाल दो वो विरोहितः उदयनं गोपा अदृशन्नतहार्यः उदयनं विश्वाभूतानि सदृष्टो मृडयादिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अथो ये असुरवः प्रमुञ्चधन्वनस्त्वौभयोरात्मयोज्या याष्टरे हस्त इषवः परादाहकरोपा शीर्यशल्यानां मुखा शिवो नः सुमना भव विज्यन्धनुक्कवर्तिनो विशल्यो बाणवागमुपुता अनेशन्नस्येषव आभुरस्य निषङ्गदिः जाते हेतिर्मीडुष्टमहसणे बभूवदेतनुः यास्मान् विश्वदस्त्व यक्ष्मया परिद्भुजा तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः अधो य इषुधिस्तवारे अस्मन्निधेहितम् चेद्धिं रागण्डि नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्मः देवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगदां पतये नमो नमो रुद्रायाद भाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय मनानां
पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृता यौषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते पत्नीनां पतये नमो नमः कृष्णवीताय धापते सत्वनां पतये नमो नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः निचेरणे परिसरायारण्यानां पतये नमो नमः सृगाविभ्यो दिगाभ्यो मुष्टदां पतये नमो नमो शिवभ्यो न कञ्जरभ्यप्रकृन्दानां पतये नमो नमः उष्णीशने गिरिचराय गुरुञ्जानां पतये नमो नमः विष्णुभ्यो दन्ताभिभ्यष्टवो नमो नमः आदन्वानेभ्यः प्रदानेभ्यष्टवो नमो नमः आयच्छभ्यो विसृजभ्यष्टवो नमो नमः नमो नमः स्वभ्यो जागरभ्यष्टवो नमः तिष्ठभ्यो अश्वेभ्यो अश्वपतिभ्यष्टवो नमः सामने ईश्वरीगुं सर्वभूतानां ताम्योपवेश्रीं पशूनां श्री श्रीतमिषा कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रेयं वासे मे कुले मातरं तत्त्वमाने महालक्ष्मी स्वामिकी అవి తీసుకోండి ఇగో నవీన్ సరిపోక తీసుకొస్తారు బియ్యంలో ఆ పసుపు కూడా వేసేసి పద్మని శరణం మహం ప్రపద్యే ఆ లక్ష్మీర్మేణ స్థితాం త్వాం హృణే మన జ్వరం వచ్చింది చికెన్ గురించి టైప్ వచ్చిందమ్మ ఇంత పదం లేకుండా అయిపోయింది ఇది నా కవర్ తీసుకున్నాను కొత్త ఓన్లీ నంది ఒకటి మాత్రం శివుడు ఒకటే కొత్త పాతది పాతది ఎందుకని శివుడు పాతది లింగం పాతది శర్మ చిన్న బోరా అది జాలి జాలి పెట్టింది ఈశ్వరీగం సర్వభూతానాం ताम्योपवे श्रीं मनसक्कामाहुतिं वाच सत्यमहि पशूनां रूपमन्यस्यामहि श्रेयतं यशा कर्दमेन प्रजाभूता मयि संभव कर्दमाः स्वयं वासे అహం ప్రపద్యే ఆ లక్ష్మీర్మేణ స్థితాం త్వాం హృణే. ఇప్పుడు మనకు వాటర్ కావాలి, ఒక బిందెడు కావాలి కానీ దాంట్లో రాగి బిందు చెప్తా అది అక్కడ బిందె పట్టదు. భగవాన్
ఇంకా బిందెడు తేవాలి, తెస్తూనే ఉండాలి. ఆంజనేయ స్వామి అదనే జీతం పూరా 5 చేయకి గౌడమ్మ వెళ్ళిగా ఇక్కడ ఊపెట్టుకుంటారా అక్కడ నుంచి పంతులు చెప్పాలి వెళ్ళు కొద్దిగా అడ్డం జరగనమ్మా, రాకుండా కదా. చూసుకోండి మోహన్, జాగ్రత్తగా పట్టుకోండి, బరువు ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ బాగా నువ్వు ట్రై బియ్యంలో నీళ్ళలో వెళ్ళిపోతుంది. మోహన్ భాయ్ తాగాలి నువ్వు. ఏం లేదు, వెనక పక్క లేపినాక ఒడ్లు కొద్దిగా ఎక్కువ పోయాలి. ఎందుకంటే విగ్రహానికి కూడా ఉంది, అది కూడా విగ్రహానికి కూడా విగ్రహం వెనక కింద పక్క మళ్ళీ దానికి ఏంటంటే బియ్యంలో కలిసి కదా. పంతులు గారికి వెనక అవుతున్నాం అంటే కాదు వస్తున్నాను. రాజాధిరామచంద్ర భగవాన్ కీ జై, పవనసుత హనుమాన్ కీ జై. అందరికీ శుభాశిస్సులు. హనుమాన్ అంజరాసూను వాయుపుత్రో మహాబలః అన్నట్టుగా కలియుగంలో చిరంజీవులలో అత్యంత గొప్పవాడు ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి. మనము ఈ యొక్క దేవీపట్న గ్రామంలో
ఆంజనేయ శివపంచాయతన దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ నిన్న ఉదయం ప్రారంభమైన కార్యక్రమాలు నేడు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. రేపు ఉదయము 8:24 శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాముల మహారాజు గారి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పడుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. కలియుగంలో సకల బాధలు తొలగాలన్నా, మంచి బుద్ధి రావాలన్నా, మంచి యశస్సు రావాలన్నా ఎవరయ్యా కారకము అంటే కేవలం హనుమంతుడే అని చెప్పినారు. కలియుగంలో ఎందుకంటే అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. కలియుగంలో 7 చిరంజీవులు ఉంటారు. ఆ చిరంజీవులలో హనుమంతుడు చాలా గొప్పవాడు. ఆ హనుమంతుడు ఎంత గొప్పవాడంటే సీతారాముల యొక్క దాంపత్యాన్ని కాపాడినవాడు, సీతారాములకై పాటుపడినవాడు. అటువంటి ఈ యొక్క దేవీపట్ట గ్రామంలో పురాతనంగా దేవాలయము ఎన్నో రోజుల నుండి కూడా ఇక్కడ దేవాలయంలో దేవుడు అర్చన చేసుకొని కొద్ది కాలం క్రితం నుండి వర్ష ప్రభావ కారణంగా దేవాలయం శిథిలావస్థకు వచ్చిన సమయం లోపల భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమాన్ని మరి మహారాజు గారి వద్దకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి సమాలోచన చేసిన తర్వాత దానికి అత్యంత శీఘ్రంగా మహారాజు గారు కూడా నిర్ణయం తీసి వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా సకల భక్తజనుల సహాయంతో ఇక్కడ దేవీపట్నం గ్రామ ప్రజలు, అక్కడ శివరాజపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సమన్వయ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం మండపదేవతా పూజలు, మండపదేవతా హోమాలతో పాటుగా పంచసూక్త రుద్రహోమాలు పూర్తయ్యాయి. ఇప్పుడే విగ్రహాలన్నిటికీ కూడా మహాస్నమన కార్యక్రమం జరిగింది. సాయంకాలం 4 గంటల నుండి విగ్రహాలన్నిటికీ కూడా ధాన్యాదివాసము, ఫలపుష్ప శయ్యాదివాసంతో పాటుగా ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రేపు ఉదయం 7 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమై 8:20 యంత్ర ప్రతిష్ట, ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేయాలి. ఎందుకంటే మన కోసం భగవంతుడు నిలుస్తున్నాడు. ఈ భగవంతుడు ఎన్ని రోజుల వరకు నిలిచి ఉంటాడయ్యా అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం. మనం రేపు పొద్దున చేసే ప్రతిష్ట కేవలం మనం ఆ ఒక్కరోజే ప్రతిష్ట చేసినామని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు మాత్రం సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా ఆ భగవంతుడు మన కోసం నిలబడుతూనే ఉంటాడు. కాబట్టి అటువంటి భగవంతుడి కోసం మనమందరం కూడా ధనధాన్య వస్తురూపైన ఆ భగవంతుని దేవాలయానికి, భగవంతుని కొరకు సహకరించి సదా భగవత్ కృపకు పాత్రుడు కావాలి. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్ ప్రజలందరికీ. ఇక్కడ దిగ్విజయంగా హనుమాన్ ప్రతిష్టపని మా పంతులు గారు, నవీన్ పంతులు గారు కానీ ఈ పంతులకు ముందుగా శుభాకాంక్షలు. మహారాజు గారు, మంగిరాములు మహారాజు గారి ప్రోత్సాహంతో మరి నవీన్ పంతులు మరి గారి బృందం చాలా విజయవంతంగా చేస్తున్నారు. కాబట్టి మా గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అందరు ప్రజలు కూడా, అందరు దాతలు ప్రతి ఒక్కరు కూడా వారి చేయూత ఇచ్చి ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు. రేపు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ వచ్చేసి వారి తీర్థ ప్రసాదం తీసుకొని భోజనం చేసి వెళ్ళగలరని మా యొక్క మందిర కమిటీ తరఫున ప్రార్థన.